హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ క్రియేటర్స్. మనకు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ని మనం నేర్చుకుంటున్నాం. సో ఈ రోజు ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు ప్రమాణ స్వీకారం చేస్తూ వార్తల్లో ఉన్నారు. సో ఇదేంటో చూద్దాం. మనకి ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా 4వ మహిళా ముఖ్యమంత్రిగా, వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు ప్రమాణ స్వీకారం చేశారు. సో ఢిల్లీకి మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరంటే షీలా దీక్షిత్ గారు. షీలా దీక్షిత్ గారు. ఢిల్లీకి 2వ మహిళా ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎవరంటే సుష్మా స్వరాజ్ గారు. సుష్మా స్వరాజ్ గారు. అదేవిధంగా ఢిల్లీకి 3వ మహిళా సీఎంగా పనిచేసింది ఇటీవలే ఈ ఎలక్షన్స్ జరిగే కంటే ముందు సీఎంగా ఉన్నటువంటి అతిషి గారు. అతిషి గారు. ప్రస్తుతం ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రిగా ఎవరు వార్తల్లో నిలిచారండి? రేఖా గుప్తా గారు వార్తల్లో నిలిచారు. మనకి ఇది పొలిటికల్ కంటే కూడా మనకు పాలిటీ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ఈ ఢిల్లీ అనేది ఒక యూనియన్ టెరిటరీ. అయితే మనకి జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ అనే 2 యూటీలుగా విడిపోయే కంటే ముందు, జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ అనే 2 యూటీలుగా విడిపోయే కంటే ముందు, సో మనకి యూనియన్ టెరిటరీస్ లో లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్ కేవలం 2. అవి ఏంటండి? ఢిల్లీ, ఇంకొకటి పాండిచ్చేరి. ఢిల్లీ, పాండిచ్చేరి. ప్రస్తుతం ఈ ఢిల్లీ, పాండిచ్చేరితో పాటు మనకు జమ్మూ కాశ్మీర్ లో కూడా అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఢిల్లీలో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది కదా, దీన్ని ఏ రాజ్యాంగ సభ ద్వారా ఏర్పాటు చేశారు? చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో ఢిల్లీ అనేది ఒక యూనియన్ టెరిటరీ. సో ఇక్కడ అసెంబ్లీలు అన్ని యూటీలో లేవు, కేవలం ఢిల్లీలో, పాండిచ్చేరిలో, జమ్మూ అండ్ కాశ్మీర్ విడిపోయిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీలో అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే మనకి ఢిల్లీకి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అసెంబ్లీ ఏర్పాటు, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏర్పాటుకు అవకాశం కల్పించారంటే 69వ రాజ్యాంగ సవరణ చట్టం. చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 69వ రాజ్యాంగ సవరణ చట్టం 1991 ద్వారా ఢిల్లీలో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏర్పాటు కోసం అవకాశం కల్పించారు. చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం మనకి అసెంబ్లీలు కలిగినటువంటి యూటీలు ఎన్నండి? 3. అవేంటి? ఢిల్లీ, పాండిచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్ విడిపోయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లడాక్ విడిపోయింది కదా, అండ్ జమ్మూ కాశ్మీర్ లో ప్రస్తుతం మనకి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 3 యూటీలలో అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సో ఢిల్లీకి ఏ రాజ్యాంగ సభ ద్వారా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏర్పాటుకు అవకాశం కల్పించారు? 69వ రాజ్యాంగ సవరణ చట్టం 1991 ద్వారా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏర్పాటుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఎన్నో మహిళ ఇవి? రేఖా గుప్తా గారు 4వ మహిళా ముఖ్యమంత్రిగా, ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు ప్రమాణ స్వీకారం చేస్తూ వార్తల్లో నిలిచారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విఆర్ క్రియేటర్స్. థ్యాంక్ యూ.